ఏవండోయ్ మామిడికాయ పులిహోర మనందరికీ ఎంతో స్పెషల్, ఈజీ కూడా. ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయ ఒక గ్లాస్ రైస్కి చక్కగా సరిపోతుంది. మామిడికాయని పీల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసుకుంటే పులిహోర అంతా చక్కగా కలిసి మరింత టేస్టీగా ఉంటుంది. రైస్ని కొంచెం పొడిగా వండుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం బాగానే పడుతుంది, చూసుకోండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం తిప్పిన తర్వాత పచ్చిమిరపకాయలు, మామిడి తురుము వేసి 1-2 నిమిషాలు కలిపి మనం వండుకున్న రైస్ని వేసేసి లైట్ హ్యాండ్తో చక్కగా కలుపుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, టిఫిన్ బాక్సెస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై